అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. శనిదేవుడికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసా? వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు. వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాం. ఇక శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు. అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనుక కారణాలు ఏమిటి? హిందూ మత పురాణంలో దీని గురించి ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు. శనిదేవుడిని రావణుడు తన దురహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు. అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు. మొత్తం లంక దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి. కానీ శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడు విముక్తి పొందలేక తలకిందులుగా ఉండటం వల్ల శరీరం దెబ్బతినింది. శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్దన చేసి శనిదేవుడిని నొప్పి నుండి విముక్తి చేశాడు. అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట. అప్పటి నుండి శనిదేవుడికి నూనె సమర్పించే సాంప్రదాయం మొదలైంది. మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం, ధైర్యం తలుచుకొని గర్వపడేవాడు. హనుమంతుని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు. శనిదేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చొని శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడికి యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు. అయితే ఇది సరికాదని, నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి హనుమంతుడు వివరించాడు. కానీ శనిదేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. యుద్ధం చేయాల్సిందేనని మొండిపట్టు పట్టాడు. దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు. చివరికి శనిదేవుడిని హనుమంతుడు తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు. ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా. దీని తర్వాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు. శ్రీరాముడు హనుమంతుని భక్తులను తాను ఎన్నటికీ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి హామీ ఇచ్చాడు. శ్రీరాముడిని, హనుమంతుణ్ణి పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు. దీని తర్వాత హనుమంతుడు శనిదేవునికి నూనె రాయడంతో శనిదేవుని గాయాల బాధ తగ్గిందట. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తానని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇవి శనిదేవుడికి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.